వెల్కమ్ టు శశి టీవీ. నేను భాను మేకల. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి లేడీ అఘోరి అలియాస్ దొంగ శ్రీనివాస్ బాధిత తల్లిదండ్రులు, అంటే బాధిత అమ్మాయి వర్షిణి తల్లిదండ్రులు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. మీ అందరికీ తెలుసు, నేను ఆ అమ్మాయిని బాధిత అమ్మాయి అంటే కూడా చాలామంది ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే తనంతటకు తానే ఈ శ్రీనివాస్తో వెళ్ళిపోయింది కదా, ఎలా బాధితురాలు అవుతుంది అని చెప్పి కామెంట్స్ పెడుతున్నారు. సరే, ఏదేమైనా కూడా మన స్టూడియోలో వర్షిణి తల్లిదండ్రులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఇప్పుడు ఈ లేడీ అఘోరి అనబడే ఈ దొంగ శ్రీనివాస్ అరెస్ట్ తర్వాత వారి యొక్క అభిప్రాయం ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. అమ్మా నమస్తే. నమస్తే కదా. నమస్తే. అరెస్ట్ అయ్యాడు, మొత్తానికి ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే మొదటి నుంచి కూడా నువ్వు చేసిన కృషి మామూలు చెప్పలేదు. నువ్వు మా ఇంటికి వచ్చావు, మా కుటుంబ స్థితిగతులు చూసావు, మేము పడే ఆకరణం చూసావు, బిడ్డ కోసం మా ఎరుపులు ఎన్ని ఆలోచించి నీవే కాకుండా నీ యొక్క కృషి ఇంకా అనేక మంది జర్నలిస్టులను ఒక తాటి మీద తీసుకొచ్చి అది సమస్యను నీ సమస్యగా భావించి నువ్వు మంగళగిరి పోలీస్ స్టేషన్లో కేసు పెడతాం కూడా జరిగింది. మీతో పాటు ఆలీం గారు వీళ్ళందరినీ పోగు చేసి అసలు ఈ సిసిటీవీ భావన గారు మొదటి నుంచి చాలా ఆనందంగా ఉన్నారు. దొంగ అఘోరి, లేడీ అఘోరిగా పిలువబడుతున్న అల్లు శ్రీనివాస్ వాడి యొక్క ఆధార్ కార్డు, వాడిని హాస్పిటల్ సర్టిఫికెట్ మొత్తం ఆధారాలతో పాటు తీసుకొచ్చి అనేక మీడియా కూడా తెలియపరిచిన మన భావన గారు ఈరోజు మాకు కూడా చాలా ఆనందంగా ఉండి మమ్మల్ని తీసుకొచ్చి ఇప్పుడు మా అమ్మాయి మాకు వస్తుందంటే దానికి చాలా కారణం భావన గారు ప్లస్ శివప్రసాద్ గారు, జోగిని బ్రహ్మాంబిక గారు, ట్రాన్స్జెండర్ మాధురి గారు కూడా చాలా ఈ పిల్లల గురించి మా యొక్క తల్లిదండ్రులు పడే బాధ గురించి కూడా వివరించి చెప్పారు. భావన గారు తెలుసుకుని ఈ శివద్రస్వామికి, భావన గారికి, మాధురి గారికి, జోగిని బ్రహ్మాంబ గారికి కూడా మా యొక్క ధన్యవాదాలు. చెప్పి ఎట్లా ఫీల్ అవుతున్నావు? మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఆ దొంగ అఘోరి మాతగా వచ్చి దొంగ వేషం వేసుకొచ్చి మా బిడ్డను అపహరించడం జరిగిందండి. నా పిల్ల అట్లా చెప్పడానికి కారణం కూడా ఉందండి. నీ అంతటికి నువ్వే, నేను మేజర్ అని పోలీస్ స్టేషన్లో ఎస్పీలు కాగితం ఇచ్చి రమ్మని ఆడియో కాల్ దొరికిందండి. పిల్లల్ని చాలా టార్చర్ చేసేసి నేనైతే అందరూ నన్ను నిందిస్తున్నారు. నీ అంతకు నువ్వు మాట్లాడితే ఆ పిల్లంతటికి ఆ పిల్ల వెళ్ళిందని జనం ఒప్పుకుంటారు అని పిల్లల్ని చాలా టార్చర్ పెట్టడం జరిగిందండి. అందువల్ల ఆ పిల్ల అది కూడా పిల్లకి మందులు కూడా మరుగు మందు ఇచ్చిందని మేము అనుకుంటున్నామండి. ఆ మందుల ప్రభావంతో కూడా అలా మాట్లాడుతుందండి. నా పిల్ల ఎవరైనా మొప్పించి ఏమన్నా మాట్లాడితే నా పిల్ల తరపు నేను క్షమాపణ చెబుతున్నాను. మా పిల్లల్ని మాకు అప్పచెప్పండి. మెయిన్ కారణం అండి సిసిటీవీ భాను గారు, అమ్మ మీరు తిన్నారా, ధైర్యంగా ఉండండి, మేము ఎంతో బాధలోనండి 23 సంవత్సరాలు పెంచుకుని పిల్లని ఒకసారి గట్ట తీసుకెళ్ళిపోయి ఏ తల్లిదండ్రులకి ఒప్పుకుంటారండి, ఏ తల్లిదండ్రులు చేస్తారండి? నాకు బుద్ధి ఉందండి. అసలు ఆ అటు ఇటుగా నన్ను పెళ్లి చేసుకుని ఏం చేస్తాడు? నా పిల్లని ఏం బతికిస్తాడండి? అసలు ఆ తల్లిదండ్రులకు బుద్ధి ఉంది, వాళ్ళకి బుద్ధి ఉందండి. నువ్వు సనాతన ధర్మాన్ని పాడు చేస్తున్నాడండి. సనాతన ధర్మంలో ఉన్న శివరుద్ర స్వామి గారు అలాంటి వాళ్ళండి. ఆయన అంత పోరాడని తాను నా బిడ్డకు వచ్చింది, హిందూ బిడ్డకు వచ్చింది అన్నట్టు హిందూ సమాజాన్ని పోరాడే స్వాములు అంటే వాళ్ళండి. మన తెలుగు రాష్ట్రంలో మన బిడ్డకి అన్న అన్యాయం జరగకూడదని ఆయన ఎంత పోరాటం చేశాడండి. అలాగే జోగిని బ్రహ్మరామ గారు కానీ వాళ్ళందరూ ఉప్పుల బాలు గారు అందరికీ మేము చాలా థ్యాంక్స్ అండి, వందనాలండి. అలాగే తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరికి కూడా చాలా ధన్యవాదాలండి. చేయాల్సిన పని చేశారండి. ఈ పని చేసినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నామండి. అలా ఆటలు అరికట్టాలండి. ఎంతమందిని మోసం చేస్తాడండి. శివరుద్ర స్వామి గారికి నా పాదాభివందనాలండి. ఆయన ఎంతో కష్టపడి ఆయన వాదించి ఆయన్ని తీసుకొచ్చి మమ్మల్ని మా తరపున పోరాడి, అలాగే భానుగారు సిసిటీవీ భానుగారు ఎప్పటికప్పుడు మమ్మల్ని వెన్నంటుండి తినలేదని కనుక్కొని అల్లా పనులు చేసుకుని ఆయన మా తరపున మేము హైదరాబాద్ కేసు పెట్టడం జరిగిందండి. మా తరపున కేసు పెట్టడం జరిగిందండి. మీకు అన్ని ఉంది, అలా అండగా ఉండండి, మీరు తినండి, పెద్ద ఆయన మీరు మందులు వేసుకోండి, నువ్వు ఉండబాకండి అమ్మా, నీకు షుగర్ అమ్మా అని ఎప్పటికప్పుడు ఫోన్ కాళ్ళు మమ్మల్ని కనుక్కొని సొంత బిడ్డలాగా ఆదరించడం జరిగిందండి. ఇప్పుడు మాకు ఆయన అరెస్ట్ అయినందుకు మాకు చాలా హ్యాపీగా ఉందండి. ఆయన పోరాటం చేసిన వాళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలండి.
ఓకే అమ్మా, మీరు చెప్పాల్సింది చెప్పారు. ఇప్పుడు ఈ అరెస్ట్ కృషి కూడా మీ కృషి చాలా ఉంది. ఇప్పుడు కూడా పోలీసులకి ఎంక్వైరీ చేస్తాం, దొరికేదా ఇది ఫోన్ నెంబర్ ఎక్కడుందో లొకేషన్ దొరికిందా అని చెప్పి మీరు ఇప్పుడు మంగళగిరిలో కనుక్కోవడం, ఇక్కడ తెలంగాణలో కనుక్కోవడం. ఎవరెవరు టీవీ ఛానల్ వాళ్ళు అడావిడిగా మీరు చేసే కృషిని కొంతమంది అది మా కృషిగా కూడా కొంచెం మలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మేము అందరిని ఆదరిస్తామని చెప్పుకుని దొంగ మాటలు చెబుతున్నారండి. దగ్గరికి వెళ్తే ఏమి లేదండి, మేము అన్ని చూసామండి. నిజమైన టీవీ ఛానల్ అంటే ఒక నెంబర్ 1 టీవీ ఛానల్, ఒక శశి టీవీ ఛానల్ అండి. శశి టీవీ వాళ్ళు అయితే అసలు మమ్మల్ని చాలా ఆదరించారండి. మాకు చాలా తీసుకొచ్చింది కూడా వాళ్ళే. సమస్యలు ఇప్పుడు తుంచేసుకుంటూ పోవచ్చు. ఇప్పుడు కదమ్మా, మీరు ఓకే, మీరు బాధపడ్డారు, మీరు ఇప్పుడు చెప్పాల్సినవి చెప్తున్నారు. మిమ్మల్ని చూసి మిగతా తల్లిదండ్రులు ఏం నేర్చుకోవాలి? ఒక ఆడబిడ్డను కన్నటువంటి తల్లిదండ్రులు ఏం నేర్చుకోవాలి? మా బిడ్డలాగా కాకుండా జాగ్రత్తగా పెంచుకోండి అమ్మా. మేము కొంచెం మా బిడ్డకు ఫ్రీడమ్ ఇచ్చాం, అంటే ఫ్రీడమ్ ఇవ్వకోకుండా పెంపుడన్న చేతుల్లో పెట్టకూడదు అన్న దైవ సందేశం ఉండాల్సిన అపరిచితులు మాత్రం ఎవరికారు మాలాగా మోసాలకు తీసుకురావద్దు. నువ్వు చెప్పమ్మా, ఒక తల్లిగా ఆడబిడ్డను కన్నా తల్లిగా, ఒక ఆడబిడ్డను తల్లిగా మేము ఒప్పుకున్నాం. మాతాజీ రూపంలో వచ్చేసరికి ఆడ మనిషి మాతాజీ మా పిల్లల్ని ఏం చేసేది అన్న గుడ్డి నమ్మకంతో మేము ఆమెను నమ్మినందుకు మా ఇంటికి మాకు ఎసరు పెట్టిందండి. చేసింది మా తప్పేనండి, మమ్మల్ని క్షమించండి అండి. చాలా మంది కూడా కామెంట్స్, నేను చాలా కామెంట్స్ అవి పాపను అడిగాను. నేను పాప ఉంది, పప్ప నీకు ఆరోగ్యం బాగాదు, అమ్మకు ఆరోగ్యం బాగాదు, నువ్వు నా ఎంత రాకపోతే అనారోగ్యంతో ఉన్న మీ తల్లిదండ్రులను చంపేస్తాను, పూజ చేసి మీ కుటుంబం చేతబడి చేస్తాను, మీ అమ్మకి పెళ్లి కాకుండా చేతబడి చేస్తాను అని చెప్పి కూడా అంటే అందుకని నేను ఇలా బెండ్ అయ్యాను అని చెప్పాను. ఆ పిల్ల చాలా వ్యవధిలో చెప్పింది. ఇప్పుడు చాలా మంది కామెంట్స్లో ఏం పెట్టారంటే అమ్మా, నేను చేసిన ప్రతి వీడియోలో వర్షిని డేంజరు, తల్లిదండ్రులు కూడా డేంజరే, కావాలనే డబ్బు కోసం అఘోరికి ఈ అమ్మాయినే కావాలని పంపించారని కామెంట్స్ లో పెట్టారు. నేను చేసిన ఆ విషయానికి నేను చెబుతానండి, దైవ సాక్షిగా ఆమె దగ్గర మేము రూపాయి తీసుకునేది లేదండి. ఆమెకు మేము వచ్చినప్పుడు అన్ని మర్యాదలు చేసి అన్నిటిగా కాడ మేము పెట్టామండి. అసలు మేము 1 రూపాయి ఆమె దంటుకోలేదండి. చూసారు కండి, మేము రూపాయి తీసుకునే ఎట్లా మా ఇల్లు కానీ మా ఆటోలు కానీ మేము కానీ పిల్లల్ని తీసుకెళ్ళి మా ఇంట్లో తాగిన బాటిల్స్ అవన్నీ చూపించాను. వాటి నిమిత్తం కానీ 45,000 రూపాయలు మా సొంత మా ఇద్దరు పెళ్లి సందర్భంలో మా అత్తమ్మ నాకు బహుకారంగా పెట్టిన ఉంగరం కూడా ఎత్తుకుపోయాడు దొంగవాడు. దొంగతనం చేశాడమ్మా, మా ఇంట్లో దొంగతనం చేశాడు, ఉంగరం ఎత్తుకెళ్ళాడు. నాకు విషయం తెలిసినాక ఇప్పుడు చూస్తుంటే వాడు వీడియోలో ఏదో షాప్ సెల్ఫా కూడా దొంగతనం చేశాడని చెప్పి వస్తుంది. అదొక దొంగ. మేము మట్టి రూపాయి అడగలేదండి. ఆ మనసాక్షి మీద గుండెల మీద చేసుకుని చెప్పమని మాకేమైనా ఇచ్చిందేమోనని. ఇంకేం చెప్తాడు వాడు జైల్లోకి పోతే? అసలు దేవుడు తోడుగానండి, మేము రూపాయి అడగమండి. అమ్మాయికి 30,000 రూపాయలు కాలేజీలో ఫీజు పెట్టిందంట. మేము అసలు డాబు వద్దనే ఉన్నాం. డాక్రా వచ్చింది 1,00,000 రూపాయలు.